హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, వరల్డ్ అథ్లెటిక్స్ 2024 ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించే అథ్లెట్కి ఎన్ని వేల డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించారు? ఆన్సర్ $50,000. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్ 7%. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ ఏ వ్యక్తికి సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఇచ్చారు? ఆన్సర్ అవంతిక వందనపు. ఇటీవల అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏ స్థలంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కును నిర్మిస్తున్నారు? ఆన్సర్ కచ్, గుజరాత్. ఏప్రిల్ 2024లో ఉజ్బెకిస్తాన్లోని టర్మెజ్ జిల్లాలో ఏప్రిల్ 15 నుండి భారత్ ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ యొక్క ఎన్నో ఎడిషన్ ప్రారంభమైంది? ఆన్సర్ 5వ ఎడిషన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏక్ మిసైల్ ఏక్ ట్యాంక్ లక్ష్యంతో ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఎక్సర్సైజ్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ సిక్కిం. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఏ ప్రాంతంలోని వలస ప్రజల ఓటింగ్ కోసం ఫామ్ ఎంని ప్రారంభించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటిసారిగా సాత్పురా టైగర్ రిజర్వ్లో యురేషియన్ ఒట్టర్ ఇటీవల రేడియో ట్యాగ్ చేయబడింది. ఈ సాత్పురా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డును అందుకున్న తొలి భారతీయ సన్యాసి? ఆన్సర్ ఆచార్య లోకేష్ ముని. ఒరాన్, ముండా, మహతో గిరిజన తెగవారు మండా ఫెస్టివల్ను జరుపుకుంటారు. అయితే ఇది ఏ రాష్ట్రంలోని ప్రాచీనమైన ఆచారం? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ 300 డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. కాగా ఇజ్రాయెల్ ఏరో ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించి ఇరాన్ దాడిని విజయవంతంగా అడ్డుకుంది. అయితే దీనిని ఏ రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేశాయి? ఆన్సర్ ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ. ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో సాధించిన విజయాలకు గాను ప్రతిష్టాత్మక జాన్ డిర్క్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు 2024ను పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ గగన్దీప్ కాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ సైన్స్లో నోబెల్ అవార్డుగా పరిగణించబడే ఏఎం ట్యూరింగ్ అవార్డును అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ నుండి 2023 సంవత్సరానికి గాను ఎవరు గెలుపొందారు? ఆన్సర్ ఏవిఐ విగ్డర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న వరల్డ్ ఆర్ట్ డేని జరుపుతారు. అయితే వరల్డ్ ఆర్ట్ డే యొక్క 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ ఏ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్,
కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్, ఏ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ క్రీడ ఆధునిక ఒలింపిక్స్లో ప్రైజ్ మనీని అందించిన మొదటి క్రీడగా నిలిచింది? ఆన్సర్ ట్రాక్ మరియు ఫీల్డ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. వారంలో కరెంట్ అఫైర్స్ 2 వీడియోలు రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, వీడియోలు లైక్ చేయవలసిందిగా కోరుతున్నా. ఇటీవల తైవాన్ దేశంలో రిక్టార్ స్కేల్పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ ఉన్న ఎన్నో భారీ నిర్మాణాలు పునాదులు కూలిపోయాయి. అయితే ఓ ఆకాశహర్మ్యం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. అది ఏది? ఆన్సర్ 101 అంతస్తుల తైఫీ 101. తైఫీ 101. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మీద అత్యంత వృద్ధుడైన 114 ఏండ్ల వెనుజులా దేశానికి చెందిన వ్యక్తి ఏప్రిల్ 2న మరణించారు. ఈ మేరకు గిన్నిస్ రికార్డు కూడా సాధించిన ఆ వృద్ధుడి పేరేంటి? ఆన్సర్ జువాన్ విన్సెంట్ పెరేజ్ మోరా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం శ్రీలంక మధ్య ఒప్పందం మేరకు బదిలీ అయిన ఓ నిర్జనమైన దీవి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ దీవి పేరు? ఆన్సర్ కచ్చదీవు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడానికి అమెరికా శాస్త్రవేత్తలు ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాతావరణాన్ని ప్రభావితం చేసే ఈ ప్రయోగానికి ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత్ చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రాజెక్టు ఎంతోమంది జీవితాలను మార్చివేసింది. మైసూరుకి చెందిన కెన్స్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ ఫోర్బ్స్ బిలియనీర్స్ 2024 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన ఎవరు? ఆన్సర్ రమేష్ కున్హికన్నన్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. T20 క్రికెట్ మ్యాచ్ల్లో 150 విజయాలు నమోదు చేసుకున్న తొలి జట్టుగా ఏ జట్టు రికార్డు సాధించింది? ఆన్సర్ ముంబై ఇండియన్స్. మీన్ గర్ల్స్ సినిమాలో తన నటనతో అలరించిన ఓ తెలుగు అమ్మాయి ఇండియన్ అమెరికన్ నటి, ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. ఆమె ఎవరు? ఆన్సర్ అవంతిక వందనపు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రావిన్స్లో జరిగే మాంటే కార్లో మాస్టర్ టెన్నిస్ పోటీల్లో మెయిన్ డ్రాకు అర్హత సాధించిన తొలి భారతీయుడిగా వార్తల్లో నిలిచిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ సుమిత్ నాగల్. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల వేటపై పరిమితులు విధించాలని ఐరోపా దేశం జర్మనీ పిలుపునిచ్చింది. దీంతో ఓ ఆఫ్రికా ఖండ దేశం 20,000 ఏనుగులను జర్మనీకి ఎగుమతి చేస్తామని భయపెట్టింది. ఆ దేశం ఏది? ఆన్సర్ బోట్సువానా. ఇక్కడ ఏనుగుల సంఖ్య 130,000 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలోనైనా పరిపాలన అదుపు తప్పితే, ఏదైనా సంక్షోభం తలెత్తితే అత్యవసర పరిస్థితిని విధిస్తారు. కానీ ఆఫ్రికా ఖండానికి చెందిన ఓ దేశం ప్రజలు మత్తులో జోగుతున్నారని అత్యవసర పరిస్థితి విధించింది. ఈ పరిస్థితి ఏ దేశంలో తలెత్తింది? ఆన్సర్ సియోరా లియోన్. జోంబీ మాదక ద్రవ్యాల విషయంలో ప్రజలు మత్తులో జోగుతున్నారని అత్యవసర పరిస్థితిని విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీకి ఆశిష్ కుమార్ చౌహాన్, సచిదానంద మహంతి శ్రీధర్
సచిదానంద మహంతి శ్రీధర్ వెంబులని సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే ప్రస్తుత యూజీసీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఎం జగదీష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ శాంతి సదస్సు 2024 ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ స్విట్జర్లాండ్. 2022లో ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్ని కూడా స్విట్జర్లాండ్ నిర్వహించింది. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వారంలో 2 సార్లు కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.